నమస్తే అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ముందుగా ఈరోజు పనసపొట్టు ఆవకాయ చాలా ఈజీగా టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఇది 3 రోజుల తర్వాత ఎలా వస్తుందన్నమాట. ముందుగా 1 కప్పు పనసకాయ ముక్కలు సన్నగా బ్లెండ్ చేసుకుని, లేకపోతే మార్కెట్లో దొరుకుతుంది కదా 200 గ్రామ్స్ పావు కిలో తెచ్చుకుని 1 కప్పు పెట్టుకొని చూడండి. నచ్చితే మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను 1 కప్పు పనసపొట్టు తీసుకొచ్చి దాంట్లో చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఒక 2 గంటలు ఎండలో పెట్టానండి. ఎందుకంటే తేమ ఉంటే పోతుంది కదా, అందుకు 2 గంటలు ఎండలో పెడితే ఇలా డ్రైగా వచ్చిందనమాట. దీనికి డబుల్ క్వాంటిటీ మామిడికాయ ముక్కలు, చిన్న ముక్కలు తొక్క తీయనవసరం లేదండి. చిన్న ముక్కలు టెంక అక్కర లేకుండా కట్ చేసుకుని దీంట్లో కలుపుకోండి. దీంట్లో కలిపేసేసుకుని, తక్కువ క్వాంటిటీ కదండి, కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఇలా కలిపినవి బాగా మిక్స్ చేసేసుకోవాలి. శుభ్రంగా కలిపేసేసుకుని మళ్ళీ చిటికెడు పసుపు ఆల్రెడీ కొంచెం వేసాం కదా ముందు పొద్దున్న ఎండబెట్టినప్పుడు, అందుకే 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం పడుతుందండి. సాల్ట్ తగ్గించుకోవాలి, సాల్ట్ కన్నా కారం కాస్త ఎక్కువ పడుతుంది. 2.5 స్పూన్ కారం. మనం తీసుకున్న కారము బాగా కారం ఉందనుకో 2 స్పూన్స్ సరిపోతుంది. లేదు కొంచెం రెడ్ కలర్ ఉందనుకో ఆవపిండి 3 స్పూన్స్ అండి వేసుకున్నాం కదా. ఇప్పుడు మెంతిపిండి 2 స్పూన్స్, ఆవాలు, పనసకాయ వేడి కదా అందుకే మెంతిపిండి ఇంకొక స్పూన్ అన్నమాట, 2 స్పూన్స్ మెంతిపిండి, చిటికెడు మెంతులు కూడా పచ్చిమెంతులు, చిటికెడు జీలకర్ర. మనం తీసుకున్న క్వాంటిటీకి 150 గ్రామ్స్ 150 ml ఆయిల్ పడుతుందండి. ఇవన్నీ బాగా కలిపేసేసుకుని ఒక 2 నిమిషాలు స్మూత్గా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 150 ml ఆయిల్లో 100 ml ఆయిల్ వేసుకొని బాగా కలిపేసేసుకోండి. కలిపి 2 గంటలు అలా వదిలేప్పుడు వెల్లుల్లి ఒక 10, అంతే అండి. చాలా టేస్టీ అయిన పనసపొట్టు ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇది ఇంకో వెరైటీగా కూడా పెట్టుకోవచ్చు. మామిడికాయలు ఇలా చిన్న ముక్కలు కాకుండా తొక్క చెక్కేసేసి తురుముకొని, ఆ మామిడి తురుము కూడా గంట ఎండలో పెట్టాలండి. గంటలో ఎండలో పెట్టి పనసపొట్టు మామిడి తురుము కూడా ఎండలో పెట్టి కలుపుకోవచ్చు. నాకైతే ఇలా ముక్కల పచ్చడి ఇష్టం. అలా తురిమిన పచ్చడికైతే తాలింపు వేసుకోవాలి. తాలింపులో అన్నీ వేసుకుని తాలింపు కూడా వేసుకోవాలి దానికి. ఇది ఆవకాయ కదండి, తాలింపు అవసరం లేదు. చూసారా 3 రోజులకి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అనమాట. ఇలా ఆయిల్ అయితే ఎప్పుడైతే పైకి తేలిందో పాడవదండి ఆ పచ్చడి. కనీసం ఒక 3-4 నెలలైనా నిల్వ ఉంటుంది. ఆయిల్ సరిగ్గా వేయలేదనుకోండి, ఉప్పు నూనె కదండి పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. కారణం ఆ 2 కరెక్ట్గా పడితే ఎలాంటి బూజు రాదు, నిల్వ ఉంటుంది గ్యారంటీగా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.